కూటమి ప్రభుత్వం ఎన్నికై ఈ రోజుకి 2 ఏళ్ళు అయింది. మనం చూసుకుంటే ఈ 2 ఏళ్ళు అసలు కూలంకషంగా చెప్పాలంటే, సింపుల్‌గా చెప్పాలంటే ఏం చేసింది అనుకోవచ్చు. ప్రజల అభిష్టానం మేరకు ఎన్నికైన ఈ గవర్నమెంట్ అసలు ప్రజల అభిష్టానం మేరకు పనిచేసిందా లేదా? అందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టు రాక్షస పాలనకు అంతమించి ఒక రాక్షస నాయకుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాష్ట్ర ప్రజలు చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందంతో ఉన్నారు. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాలన మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని నవమోసాలు చేసి, నవరత్నాలు కాదు అది గుళకరాళ్ళుగా పరిగణించే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలుపెట్టినటువంటి సూపర్ 6 పథకాలని 100కు 100% అమలు చేసి చెప్పినయే కాకుండా చెప్పని కూడా ఎన్నో ఇంకా విధానాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు తీసుకొస్తూ, ముఖ్యంగా రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి అమరావతిని ప్రజల రాజధాని చేసి ఆ అమరావతిలో ఎంతో గొప్పగా కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ రాజధానిని ఈరోజు కట్టడం, అటు పోలవరం కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, ఇటు పెద్ద పెద్ద పరిశ్రమలు అలా అసలు గూగుల్ సంస్థలు లాంటివి కానీ, నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్థలు, వందల సంస్థలు ఇక్కడికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి రాష్ట్రానికి ముందుకు నడుపుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు అలాగే విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, 2 ఏళ్లలో వెన్నుపోటు పొడిచాడు, ఎక్కడ ప్రజా సంక్షేమం అనేది లేదు, అంత అస్తవ్యస్తమైన పాలన, అప్పుల పాలన అయిపోయింది, రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి పదంలో నడవట్లేదు, రాజధాని కూడా నిర్మించే అవకాశం లేదు, ఇంకెన్ని రోజులైనా నిర్మించలేడు, 30 ఏళ్ళైనా నిర్మించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా వాస్తవంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటారా? దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయంటారు? అసలు వెన్నుపోటు పొడవటం, ప్రజలకు మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని, చెల్లిని, బాబాయిని అందరినీ వెన్నుపోటు పొడిచి అందరినీ ఖతం చేసి గొడ్డలి పార్టీగా పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, మన రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అందరూ నవ్వుకుంటున్నారు. మీరు మాట్లాడే మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీ పార్టీ వాళ్ళు కానీ, మీతో ఉన్న వాళ్ళు కానీ, మీ పేటీఎం బ్యాచ్ కానీ ప్రతి ఒక్కరు నిన్నకాక మొన్న ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎవరి అయినా, అది నాయకుడు ఎవరి నాయకుడా, ఏ నాయకుడా, ఏ పార్టీ వాడు నాయకుడు అనేది ఆ సంస్కృతి, ఆ రౌడీయిజం కానివ్వండి, ఆ తలలు తీసుకెళ్లటం, ఆ నరకటం అనేది అది వైసీపీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి పేటీఎం వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఇప్పుడు సీసీ కెమెరా ఉంది, అక్కడ కనపడింది, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు అనేది జనానికి తెలియటం వల్ల ఈరోజు అది ఎవరు చేపించారనేది లేకుండా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానివ్వండి, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎవరు తీశారు? రాజశేఖర రెడ్డి గారు, మీ తండ్రి గారు, ఆయన తల తీసుకెళ్ళి రోడ్డు మీద తీసుకొని నరికి తీసుకెళ్తుంటే ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీ కార్యకర్తలే, మీరే చేపించారు, మీ మనుషుల చేత చేపిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎవరిని, ప్రజల్ని మీరు అబద్ధపు మాటలతో, బూటకు మాటలతో మోసం చేయలేకపోతున్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. మీరు వెన్నుపోటు పొడిచింది, మీరు మీ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారు, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు, మీ ఫ్యామిలీలో వెన్నుపోటు పొడిచి తల్లికి చెల్లికి తెలియని వాళ్ళు మీరు ఈరోజు సంస్కృతి గురించి, వెన్నుపోటు గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ప్రజలు నమ్ముకుంటున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రచారం చేయండి అని చెప్పి ఇంటింటికి తిరగమని చెబుతా ఉన్నారు. ఏ విధమైన అంశాలు తీసుకొని రేపు వెళ్ళబోతున్నారు? మరి వాళ్ళు ఏమన్నా వెన్నుపోటు అని చెప్పి ఏదైతే 2 ఏళ్ళలో వెన్నుపోటు పొడిచారో వెన్నుపోటు దాని మీద వాళ్ళు రాబోతా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఏది నమ్ముతారట జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీకు జనాలు నమ్మితే మీకు చేయకూడదు. మీరు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేరు, మీ ఎమ్మెల్యేలు కానీ వచ్చిన దాఖలాలు లేరు, ఎవ్వరూ మాట్లాడిన దాఖలాలు లేదు. నువ్వు 150 సీట్లు వస్తే మీరు రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడో పరిపాలన చేసి దోచుకోండి అనే దానిలో మీరు చేసి ఈరోజు 11 సీట్లకు పడిపోయినటువంటి మీరు మళ్ళీ 2 ఏళ్లలో మేము ఇది చేస్తాం, అది చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మోసం చేశారు, ఏ ముఖంతో వెళ్తారు, వెన్నుపోటు అసలు చెప్పే మాటలు ప్రజలు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, ఒక్క తల్లికి వందనం, మీరు ఒక్క పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారని చెప్పేసి మీరు మాట్లాడి ఒక పిల్లడికి తల్లికి వందనం వేసి మేము ఏదో చాలా చేసామని చెప్పుకుంటున్నాం. మీరు ఒక్క పిల్లడు కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 3, 4, 5 ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి ఈ సంవత్సరం కూడా మళ్ళీ
26కి ఈ నెలలోని జూన్ 19, 20 తారీఖులో మళ్ళీ అకౌంట్లోకి వేయడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఈ తల్లికి వందనం కానివ్వండి, ఇటు అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఇలాంటి పెన్షన్ కార్యక్రమాలు కానివ్వండి, 4,000 రూపాయల పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 200 పెన్షన్ని 2,000 చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. 2,000 నుంచి 4,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పుకుంది చేసింది చెప్పుకొని తిరుగుతారా, లేకపోతే చెప్పంది కూడా చేసుకొని తిరుగుతారా? లేదండి, కంపల్సరీగా చేసిందే చెప్తాం. మేము చెప్పాల్సింది కాదు. ఈ రోజు ప్రజలు మనం వెళుతుంటే గతంలో మీరు ఇచ్చిన బాండ్లు మళ్ళీ చూపిస్తారా వాళ్ళకి? ఇది చేసామని చెప్పగలరా మీరు? కంపల్సరీగా 100% గా చూపిస్తామండి. ప్రజలకు నమ్మకంగా ప్రజలు ఉన్నారు, ప్రజలే స్వాగతిస్తున్నారు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కంపల్సరీ ఇంకో 15-20 ఏళ్ళు 2-3 టర్మ్లు ఈ రాష్ట్రానికి ఉంటే గానీ, మన రాజధాని కానీ, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ప్రజలు ఆహ్వానిస్తారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, గొడ్డలపాటి నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అని చెప్పి ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. ఆ స్లోగన్ పట్టుకుని వెళ్ళగలరా మీరు ధైర్యంగా? కంపల్సరీగా 100% వెళ్ళగలం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, ఎన్డీఏ అగైన్ అనేది మనం చెప్పేది ప్రజల్లో వచ్చినటువంటి స్లోగన్. కంపల్సరీగా ప్రజలు చేస్తారు. గొడ్డలపాటి నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అనేది చంద్రబాబు నాయుడు స్లోగన్. ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. అమలు చేయడానికి కూడా మేమందరం రేపు సైకిళ్ళ మీదకి వెళ్ళి జూలై నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడు పిలిపించినా, ఏ రోజు పిలిపించినా, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం. భయం లేకుండా వాళ్ళలాగా పరదాలు కట్టుకొని, వాళ్ళలాగా ఎక్కడో రాష్ట్రాన్ని వేరే చాటం ఉండి పరదాలు కట్టుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమి ప్రభుత్వం లేదు. ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఉండి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు మన ప్రజల్లో ఉండాలని ప్రజల కోసం సేవ చేస్తున్నారు. ప్రజల్లో హ్యాపీగా వెళ్తారు. మీలాగా దాక్కొని పరదాలు కట్టుకుని వెళ్లే పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీకి కానీ నాయకుడికి లేదంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే అయితే అమరావతి విషయంలో కూడా రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పి నేను చెప్తాను. దానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా, సిఐడి పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే మీరు రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారా? నేను చెప్పుకుంటే 2014లో 32,000 ఎకరాలు, 27,000 కుటుంబాలు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఒక్క పిలుపుతో ఈ రోజు ఎక్కడ దేశంలోనే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత పెద్ద పూలింగ్ జరిగినటువంటి, ఇంత పెద్ద స్థలం ప్రజలు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఇచ్చినట్టు దాఖలా ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. 30,000 ఎకరాలు, 27,000 ఎకరాలు కుటుంబాలు ఈ రోజు స్వచ్ఛందంగా రాజధాని, మన అమరావతి మన ఇంటి దగ్గర ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ప్రజలు, రైతులందరూ కూడా మనకు రాజధానికి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎవరు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు తీసుకెళ్తున్నారో, ఒక ముగ్గురు 10 మంది అమరావతి ఇక్కడికి రాకూడదు, రాజధాని ఇక్కడికి రాకూడదు అని కావాలని వాళ్ళ మనుషుల్ని, నిజమైనటువంటి రైతులు ఎవ్వరు కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అడిగింది లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మీద కానీ, అమరావతి మీద ప్రేమ ఉంటే ఆయన వైజాగ్కి రాజధాని చేస్తాను, లేదా ఇంకొక రాజధాని చేస్తానని ఇలాంటి బూటకం మాటలు చెప్పి ఈ 5 ఏళ్ళు చేసేవాడు కాదు. ప్రజలు ఎవ్వరు అని చెప్పే మాటలు మీరు ఎలాంటి కమిటీలు వేసినా, ఎలాంటిది వేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎవ్వరు కూడా నమ్మే దీంట్లో ఈ రోజు లేరు. ప్రతి ఒక్కరు కూడా అమరావతి రాజధాని మనకి ఇక్కడ ఉండాలి, మన రాజధాని డెవలప్ కట్టలేడని చెబుతాడు, పదే చెబుతా ఉన్నాడు. ఈ కట్టడం కాదండి, దగ్గర 2027, 28, 29 లోపు అవకాశం ఉన్నంత వరకు పరిపాలన రాజధాని 99% ఇక్కడ క్లియర్ అవుద్ది. ఇప్పటికే చాలా వరకు 80%, 70% క్వార్టర్స్ కానివ్వండి అన్ని కూడా రెడీ అయినాయి. ఇది మనం చిన్నటి ఒక ఇల్లు కట్టాలంటే, ఒక 100 గజాలు, 200 గజాలు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అలాంటిది ప్రజా రాజధాని ఒక చరిత్రలో ఉండే రాజధాని కట్టాలంటే కొంత టైం పట్టిద్ది. ప్రజలు ఆ రోజు మనకి 2019లో అవకాశం ఇచ్చుంటే ఈ పార్టీకి మన రాజధాని స్వచ్ఛామలంగా ఎంతో ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానికి అయ్యేది. మనకి ఈ 4-5 ఏళ్ళు గ్యాప్ రావడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాల వల్లే ఇంతవరకు ఆగింది. కానీ లేదంటే ఇప్పటికే రాజధాని. మరి ఇక్కడ కవిత గారు కూడా నేను మాట్లాడుతూ ఉంది, వర్షాకాలం వస్తుంది, మీరు మునిగిపోతే ముందు మీ సంగతి చూసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంది. ఇవాళ వాళ్ళ గురించి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం అండి. అసలు మాట్లాడటం కూడా వేస్ట్. కవిత గారు ఏపీ మునిగిపోతుంది అంటారు. అసలు ఏపీ ఎందుకు మునిగిపోతుందని, వీళ్ళు మునిగిపోయారు, వీళ్ళ కాళేశ్వరం మునిగిపోయింది, వాళ్ళ పార్టీ మునిగిపోయింది. ఒక తండ్రి ఒక సైడు, కూతురు ఒక సైడు, కొడుకు ఒక సైడు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలో తెలియక రోజుకు ఒక పార్టీ, రోజుకు ఒక మాట మాట్లాడుకుంటూ అక్కడ ఇక్కడ ఏం చేయాలో తెలియక ఒక తెలంగాణ నిదానాన్ని పట్టుకుని, తెలంగాణలో కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడక్కడ కూర్చొని
కూర్చొని ఒక నలుగురు వేసుకొని నేను కేసీఆర్ కూతుర్ని, నేను ఫలానా ఫలానా అని మాట్లాడితే ఇవాళ కవిత గారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ విగ్రహాలు కానివ్వండి, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, ఇలాంటి మాటలు కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే తప్ప వాళ్ళకి పూట గడవదు. అలాంటి మాటలు మాట్లాడితేనే వాళ్ళకి ఒక 4 వ్యూస్ కానీ నలుగురు చూస్తారనే ఒక చిన్న ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇలాంటి మాటలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ కావాలని ఏదైతే డిఎస్సి దాని మీద జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది. నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటారా? అయ్యో, అసలు సిబిఐ ఎంక్వైరీ కాదండి, వీళ్ళకి తెలియదు అసలు. మెగా డిఎస్సి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అది మోసం చేశారంటున్నారు. మోసం చేశారనేది మీ పనికిరాని ఒక నలుగురు ఎవరిని మీ పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి మోసం చేశారు. ఇవాళ ప్రజలు, పిల్లలు ఎవరైతే మెగా డిఎస్సి ఉద్యోగాలు తీసుకుంటున్నారో, ఎవరైతే రాశారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో నెంబర్ వన్ పరిస్థితుల్లో రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ మెగా జాబ్ క్యాలెండర్ మొదలుపెట్టి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. ఈ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పిలిపించారు, మీ దమ్ముంటే బయట పెట్టండి అయితే మీరు 100% కరెంట్ గా చంద్రబాబు నాయుడు గారు 100% మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే నిరూపించండి. మీరు మాట్లాడి ఎక్కడో ప్యాలెస్ లో కూర్చొని, ఎక్కడో వేరే చాట కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని నలుగురు పేటీఎం బ్యాచ్లు పెట్టుకుని నేను ఇది చేసేస్తున్నాం అని, ఇది మోసం జరుగుతుందని చెప్తే, ఈ రోజు ప్రతిదీ గూగుల్ ఉంది, ప్రతిదీ సంస్థలు ఉన్నాయి, ఏమేమి వచ్చినాయి, ఎక్కడికి వచ్చినాయి అనేది ప్రతిదీ ఓపెన్ బుక్ గా తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతిదీ ఎవరికి కావాలన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే చేస్తూ ఉన్నారు. మీరు చెప్పే మాటలు కానీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో మెగా డిఎస్సి ఎక్సలెంట్ గా జరిగింది, ఎక్సలెంట్ గా జరుగుతుందని కోరుకుంటూ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇటు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం సుస్థామలంగా ఉండాలని, ఇదే ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ 2-3 తరాలు మనకి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను.